హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర వండుతున్నానంటే చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ కాదు, ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలి, అందులో ఏమేమి వేసుకోవాలి, మరి వేసుకుని చేసి మీ అందరికీ నేను చూపించినా మీరు కూడా చేసుకుంటారా మీ ఇంట్లో? మరి అయితే వచ్చేయండి నా స్టవ్ దగ్గరికి. ఇదిగోండి మా ఛానల్లో నేను చేసే చికెన్ కర్రీ. చికెన్ని కర్రీ కాదు, కర్రీ అంటున్నాను కదా, కర్రీ కాదండి, ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తాను. మీరు కూడా నేర్చుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసుకు పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని ఇదిగో దాక పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈ దాక వచ్చి వేడైన తర్వాత ఏం చేస్తానంటే నూనె వేస్తాను. ఇందులో నూనె ఒక చిటికెడు పసుపు వేస్తానండి. నూనె వేడైంది కదా, చిటికెడు పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత అప్పుడు నేను చికెన్ తీసుకొచ్చి ఇందులో వేస్తాను. మసాలా మిక్సీ పెట్టుకున్నానండి. ఈ మసాలా ఏమేమిటంటే జీడిపప్పు, గసగసాలు, చెక్క, లవంగాయ, మళ్ళీ ధనియాలు ఇవన్నీ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఎల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా, ఇది పక్కన పెడతాను. చికెన్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టి నేను ప్రతిసారినండి చికెన్ ఏం చేస్తానంటే ముందుగానే శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, నూనె వేసి కలిపేసి మసాలా ఇవన్నీ వేసి కలిపేసి అందులో చక్కగా ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసేదాన్ని. అలా పెడతాం వల్ల ఏమవుతుందంటే అలా కర్రీకి పెట్టుకోవాలి, ఫ్రైకి కాదండి. మనం కర్రీ చేసుకున్నప్పుడు అలా పెట్టుకోవాలి. ఫ్రైకి ఏంటంటే మామూలుగానే ముక్కలు అందులో వేసుకుని అందులో వచ్చే నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గినాయి కదండి, నేను ఇంకో చికెన్ ముక్కలు వేసేస్తున్నాను. దీన్ని ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఫ్రై కదా మనకి. ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తాను అనుకో. ఉప్పు వేసాను అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇందులో నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా కూడా బయటకు వస్తుంది. బయటకు వచ్చి చక్కగా మగ్గుద్ది అనమాట. ఇవ్వండి, ఇందాక నేను కర్రీలో నీళ్ళు వస్తాయి, అవన్నీ ఎగరాలని చెప్పాను కదా. ఈ నీరంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మనం కారమైనా మసాలా అయినా వేద్దాం అనమాట. నీరంతా ఎగిరిపోయిందండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసుకుంటున్నాను కదా. అయితే ఇందులో కారం వేసిన తర్వాత బాగా తిప్పాలి. నీరంతా కూడా ఎగిరిపోయి నూనె పైకి వచ్చింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి కర్రీ చక్కగా తిప్పుతున్నాను గేటుతో. ఇది తిప్పిన తర్వాత మూత పెట్టేస్తాను అనమాట. ఒక 5 నిమిషాలు అలా మగ్గనిద్దాం. ఇదిగోండి ఇప్పుడు మసాలా వేస్తాను నేను. మసాలా వేసుకుందాము. ఇందులో మసాలా వేసుకుంటే చక్కగా తిప్పేసుకోవచ్చు అనమాట. ఫ్రై కదా, ముందుగానే మసాలాలు వేయకూడదు. కారంతో చక్కగా మగ్గినాక మసాలాలు వేస్తున్నాను. మసాలా వేసుకుని చక్కగా తిప్పుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్నే వాటర్ పోస్తా కొంచెమే, ఎందుకంటే ఇది ఉడకాలి కదా, చికెన్ ఉడకాలి కదా, అందుకని. ఇవ్వండి కొంచెమే, కొన్ని వాటర్ పోస్తా, సరిపోతుందిలేండి. ఫ్రై కదా, కొంచెం వాటర్ పోసాను కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఎగరబెట్టేసుకుంటాను శుభ్రంగా. కూడా ఈ ముక్క అంతా ఉడికిపోయి చక్కగా మనకు నూనె పైకి వచ్చే వరకు ఎగరబెట్టేసుకుని కొత్తిమీర చల్లి దింపేసుకుంటాను. కూర అంతా చక్కగా చిక్కపడిపోయి దగ్గరికి వచ్చిందండి. నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసాను కదా, ఇది వేసిన తర్వాత ఒక 2 సెకండ్లు ఉంచుదాం. చక్కగా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా నేను కట్టేస్తాను. నూనె అంతా పైకి వచ్చింది. ఇంకా ఈ మాత్రం గుజ్జు కూడా లేకపోతే అన్నంలో కలుపుకుని తినాలి కదా, అందుకని ఈ మాత్రం గుజ్జు ఉంచుతున్నాను. ఇదిగండి నేనంతా కూడా చక్కగా ఎగరపెట్టేసుకున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చికెన్ ఫ్రై చేశాను కదా. మరి మీకు కూడా నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. నేను ఇంకా స్టవ్ కట్టేస్తాను. అయిపోయింది కర్రీ, ఇంకా దింపేసుకుంటాను. చూసారా ఎంత చక్కగా అయితే స్మెల్ గుమగుమలు ఆడిపోతుందండి. ఇంకా కట్టేస్తాను అనమాట. బాయ్ అండి, బాయ్.